హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి వంకాయలతో మంచి రైస్ అయితే ప్రిపేర్ చేద్దాము. వంకాయలేసి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుంటే అది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఏం లేదండి, నేనైతే ఒక అర్ధ నేనైతే నాకు ఎంత రైస్ కావాలో అంత తీసుకున్నాను. వంకాయలు అయితే 1 కేజీ తీసుకున్నాను అనమాట. వంకాయలు వచ్చేసి ఇలా 4 ఉప్పులుగా క్లీన్ చేసుకొని మంచిగా కోసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇలా దానికి మసాలా అయితే ప్రిపేర్ చేశాను. ఏం లేదు, శనక్కాయ పప్పులు, ఉద్దిబ్యాళ్ళు, కొంచెం నువ్వులు, అలాగే శనగబ్యాడలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయ, తెల్లగడ్డ అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాణట్లో మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే శనగబ్యాళ్ళు, ఉద్దిపప్పు అవి కూడా వేసేసా, కరివేపాకు వేసాక అలాగే పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రై చేసుకున్న వాటిల్లో ఈ ఉప్పు, పసుపు కొంచెం వేసి మనం అయితే కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయో అవి కూడా వేసేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలిపెట్టుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ వంకాయలు అయితే 2 నిమిషాలకే ఉడికిపోతాయి. మాకైతేను మంచిగా భిన్న ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఉప్పు, పసుపు కూడా వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో ఇలా ఏగిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి మనం ఏదైతే పొడి ఉందో ఆ పొడి మిక్సీలో కొట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇలా ఏగిన వంకాయల్లో ఆ పొడి కూడా వేసేసి మనం రైస్ వచ్చేసి ఉంచుకొని పక్కన ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ పొడిలో వంకాయలు వేసేసి ఈ అన్నం కూడా పోసేసి కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా అన్నం అంతా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వంకాయలు తిన్న వాళ్ళు కూడా ఈ మాదిరి చేసుకుని తింటే చాలా బాగా తింటారు అనమాట. పిల్లకాయలు అయితే చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది. రైస్ అయితే అంత టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఓకే అండి, నా వీడియో నచ్చింది లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా వచ్చింది అనమాట. కళ్ళకు కూడా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. వంకాయ అయితే మంచిగా ఏగింది. ఆ వంకాయ తీసుకొని కొంచెం రైస్ పెట్టుకొని తింటా ఉంటే నోటికి చాలా రుచి అనిపించింది అనమాట. అంత బాగుంది. ఓకే, బాయ్.